నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తున్నారు పబ్లిక్ పల్స్ ఛానల్. వీడియో చూసేవారిలో ఇంకెవరైనా కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు 2 టాపిక్స్ పైన మనం మాట్లాడుకుందాం. నేను వాస్తవానికి వీడియో చేయాలనుకోలేదు, సడన్గా ఒక వ్యక్తి వలన వీడియో చేయాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ మా రూమ్లోనే వీడియో చేస్తున్నాం. విషయం ఏంటంటే, మనం నిన్నటి రోజున అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు, అలానే అతని కాస్ట్యూమ్ ఎలా ఉంది, అతని ప్రవర్తన ఎలా ఉంది అనే దానిపైన ఒక చిన్న షార్ట్ వీడియో చేసి అది ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాం. అది చూసినటువంటి ఒక వ్యక్తి, టీడీపీ క్యాండిడేటు లేదంటే టీడీపీకి కొమ్ము కాసేటువంటి ఒక వ్యక్తి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి, నువ్వు వైసీపీ వాడివి, వైసీపీ కోసం మాట్లాడుతున్నావు, వైసీపీ నుంచి నీకు ఎంత ముట్టుతున్నాయి అన్నీ అది ఇది అని మాట్లాడారు. అతను మాట్లాడుతూ నేను అసెంబ్లీ మీద కేసు వేయాలనంట, లేదంటే నందమూరి బాలకృష్ణ మీద కేసు వేయాలనంట. అతను మాట్లాడిన మాటలు అయ్యి సరే నేను కేసు అయ్యింది పక్కన పెడదాం. నేను కేసు వేసే విషయం కంటే కూడా ముందు మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలకు కావచ్చు, లేదంటే అతని ప్రవర్తనకు కావచ్చు, ఎదురుగా కూర్చున్నటువంటి సభాపతి అయిన రఘురామకృష్ణంరాజు గారే కేసు వేయాలి అసలు వాస్తవానికి. ఎందుకంటే మీరు గమనిస్తే అక్కడ నందమూరి బాలకృష్ణ గారి మాటలే కొంచెం తప్పైతే అతని ప్రవర్తన మీరు సరిగా గమనించారో లేదో ప్రజలారా మీరందరూ కూడా ఒకసారి ఆ వీడియో చూడండి. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అతని బట్టల విధానం కానీ మంచిగా కద్దరేసిండు, ఒక హుందాతనంగా ఉన్నాడు, అంతవరకు ఓకే. పైన 2 గుండీలు తీసిండు, మెడలో ఉండే 4 దండలు కనపడుతూ, తర్వాత పోతే పైన విగ్గు, సరే విగ్ అనేది ఆయన పర్సనల్, దానిపైన స్పెట్స్ ఆడ ఉండాలండి. స్పెట్స్ నెత్తిన ఉండేది అంటే పొగరు నెత్తికెక్కినప్పుడు స్పెట్స్ కూడా నెత్తికి వస్తాయి. పెట్టుకోవడంలో తప్పులేదు, కాకుండా ఎక్కడ పెట్టాలని ఇంకితం, కనీసం ఇంగితం అనేది ఉండాలి కదా, మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. జేబులో చేతులు పెట్టుకొని, 2 జేబులలో చేతులు పెట్టుకొని వేలు చూపిస్తూ మాట్లాడుతూ, ఇది అసెంబ్లీలో మాట్లాడాల్సిన విధానమేనా? అసెంబ్లీలో ప్రవర్తించాల్సినటువంటి విధానమేనా? ఇది మనం మాట్లాడితే మనం వైసీపీ వాళ్ళమా? ఉన్న నిజాన్ని మనం చెప్తే మనకు వైసీపీ నుంచి డబ్బులు అందుతున్నాయా? నెల నాకు కానీ, లేదంటే నా రిలేటివ్స్కి కానీ, లేదంటే నాకు బాగా సన్నిహితంగా ఉండేటోళ్ళకు వైసీపీ నుంచి డబ్బులు వేస్తున్నారంట. ఆ ఎదవ మాట్లాడినటువంటి మాటలు అంటే ఇట్లాంటి చిల్లరగాలకు మనం భయపడం. కాకుంటే అంటే అతను నాకు తెలిసిన వ్యక్తే, అతనే ఇటువంటి నీచమైన మాటలు మాట్లాడినప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనతో ఈ క్లారిటీ ఇస్తున్నా. అందరూ కూడా ఆలోచించండి. మనం ఓడిపోయిన వాళ్ళని, పదవిలో లేని వాళ్ళని ప్రశ్నిస్తే వచ్చేది ఒరిగేది ఏమీ ఉండదు. సమస్యల పైన సొల్యూషన్ చూపించాల్సింది పదవిలో ఉన్నోళ్ళే. ఇప్పుడు ఊర్లో రోడ్లు లేవు, మీరు ఈ కామెంట్లు పెట్టే ఎదవలు కానీ, నాకు మెసేజ్ చేసే ఎదవలు కానీ, వాళ్ళు అనేది ఏంది, గత ప్రభుత్వంలో నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు వెయ్యలేదు కాబట్టి ఓడిపోయినరు అంటే, వాళ్ళు వెయ్యలేదని ఇప్పుడు కూడా వాళ్ళనే క్వశ్చన్ చేస్తే వాళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చి పెడతారా? గెలిచిన వాళ్ళు ఎందుకు మరి? గెలిచిన వాళ్ళు వెయ్యాలి కదా, వాళ్ళని కదా అనాలి. ఓడిపోయినోడు ఎట్టా ఓడిపోయిండు, ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, అయిపోయింది. మనం గెలిచిన వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కదా వెయ్యాలి, వాళ్ళు కదా మన దగ్గర నుంచి పన్నులు తీసుకుంటున్నారు, ప్రజెంట్ వాళ్ళు కదా జీతాలు తీసుకుంటున్నారు. కడుపుకు అన్నం తిన్న ఎవడు కూడా గత ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదే, వాళ్ళు వేయకపోబట్టే ఇట్లా ఉంది, వాళ్ళు చేయకపోబట్టే ఇట్లా ఉంది, ఇటువంటి మాటలు మాట్లాడరు. వాడు ఇంగితం, మినిమం కామన్ సెన్స్ అనేది లేనోడైతే మాత్రమే అట్లాంటి మాటలు మాట్లాడతారు. ఇంకా వాడిని వదిలేయండి. ఇక నెక్స్ట్ 2వ టాపిక్ వచ్చేసి, సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ వీరుడు ధీరుడు శూరుడు అయినటువంటి TV5 మూర్తి గారు భూమి మీద అతిపెద్ద కష్టం, అతిపెద్ద బాధ భరించేది ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక మహిళ. తను ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అవుతున్నప్పుడు తను భరించే బాధను ఏ కొలతలలో కూడా మనం చెప్పలేం. ఉన్న పదాలు ప్రజలకు అర్థం కావు. భూమి మీద అతిపెద్ద బాధ మన తల్లి అనుభవించేటువంటి బాధనే. ఇంత బాధ ఎవరు కూడా ఊహించలేరు, దాన్ని ఎవరు కూడా భరించలేరు. కానీ అంత 2 బాధ భరించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే మన TV5 సాంబా గారే. జర్నలిజం మాత్రమే చేయాలి.
పదవిలో ఉన్నప్పుడు ఎవరు వైఎస్ఆర్ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళనే ప్రశ్నించి, పదవిలో లేనప్పుడు వాళ్ళనే ప్రశ్నించి, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సొల్యూషన్ అనేది ఉండొద్దా? అంటే ఇప్పుడుండే ప్రభుత్వం అన్నీ సక్రమంగా చేస్తుందా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి సమస్యలు లేకుండానే ఉన్నారా? మనం ఏం క్వశ్చన్ చేయట్లేదంటే అదే కదా అర్థం. ప్రజల తరపున నోరు ఎత్తట్లేదు, ప్రజల తరపున గలం ఎత్తట్లేదంటే అదే కదా అర్థం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారనే కదా. అసలు టీవీ5 సాంబా గారు న్యూస్ చదవడానికి న్యూస్ ముందుకు వచ్చినప్పుడు అసలు అతను పడే బాధ ముందుగానే చెప్పిన కదా, ఒక గర్భిణీ స్త్రీ పురిటి నొప్పుల కంటే కూడా దారుణమైనటువంటి నొప్పులు ఆయన పడతాడు. అసలు జర్నలిస్టులకు ఉండాల్సినటువంటి గుణాలు ఏంటండి? సొంత అభిప్రాయాన్ని చెప్పకుండా ఉన్న నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కానీ టీవీ5 సాంబా గారు ఒకసారి అతని థంబ్నైల్స్ అవి చదువుతాను, మొత్తం మ్యాటర్ అయితే వినిపించను, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. టీవీ5 సాంబా గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి కొన్ని థంబ్నైల్స్. సొంత అభిప్రాయాలను మనం చెప్పకూడదు, జనాల్లో ఏది నిజమో అది బయటికి తీసుకెళ్ళాలి అంతే. కానీ మన టీవీ5 సాంబా గారు ఇతనే కన్ఫర్మ్ చేసేస్తాడు, ఇతనే ముద్ర వేసేస్తాడు. సారీ, టీవీ5 మూర్తి గారు ఒకటి, ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టుకు జగన్, మూర్తి స్ట్రాంగ్ రియాక్షన్ అంట. అసలు నువ్వు రియాక్షన్ ఇచ్చేది ఏంది? కోర్టుకు పోయినందుకు చంద్రబాబు గారు భయపడాలి, కోర్టుకు పోయినందుకు కౌంటర్ ఇస్తే చంద్రబాబు గారు కౌంటర్ ఇవ్వాలి, నువ్వెవడి కౌంటర్ ఇవ్వడానికి? ఇక 2, పవన్ పై వైసీపీ బిగ్ స్కెచ్, మూర్తి సంచలన రియాక్షన్. మళ్ళీ నీ రియాక్షనే. అంటే ఆయన కోర్టుకు పోయినా నీ రియాక్షనే, ఆయన స్కెచ్ చేసినా నీ రియాక్షనే. అసలు స్కెచ్ చేసిందో లేదో కూడా తెలియదు మళ్ళీ. ఇంకా ఈ చాలా అనుమతులు ఉన్నాయి. నాకు స్టేటస్ కావాలి అంటే జగన్ ఫోటో పెట్టి ఒకసారి చూడండి, నాకు స్టేటస్ కావాలి అనేసి ఒక థంబ్నైల్ పెట్టాడు. అంటే మూర్తి గారికి ఏమన్నా ఫోన్ చేసి జగన్ అడిగిందో ఏమో నాకైతే తెలియదు. మోదీకి లిక్కర్ లీక్స్, బాస్ పని అయిపోయింది, లోకేష్ భేటీపై మూర్తి వివరణ. అంటే వాళ్ళిద్దరి మధ్యలో మీరేమన్నా మధ్యలో కూర్చున్నారా? లేదంటే హిడెన్ కెమెరా ఏమన్నా పెట్టుకొని లోకేష్ గారు మోదీ గారితో మాట్లాడుతూ మీకేమన్నా వినిపించారా, కనిపించారా? ఇంత సిగ్గులేని మాటలు, ఇంత సిగ్గులేని వ్యవహారం టీవీ5 మూర్తి గారు ఇతను మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే ఈరోజు స్పెసిఫిక్గా ఇతని గురించి మాట్లాడడానికి ఏంటంటే, ఇతని పైన ఇప్పుడు ఒక వైరల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ వైసీపీ వాళ్ళు ఏకేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇతని పైన వైసీపీ వాళ్ళు ఇంకా ఇదే పనిగా కొన్ని కామెంట్స్ పెడుతున్నారు, ట్రోల్స్ పెడుతున్నారు. అది నేనైతే చెప్పట్లేదు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి. ఇతను ఇప్పుడు హాట్ టాపిక్ ఉండు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ప్రశ్నించడం అనేది ప్రభుత్వాలనే ప్రశ్నించాలి. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే మాత్రమే దేనికైనా కానీ, ఏ సమస్యకైనా కానీ సొల్యూషన్ ఉంటుంది. కామెంట్స్ పెట్టే విధవలు కానీ, నాకు మెసేజ్ చేసేదో, నాకు రోజుకు 10-20 మెసేజ్లు, 10-20 గొడవలు, ఫోన్లు చేసి అల్లర్లు, ఇవి ఉంటాయి, రోజుకు 10 ఉంటాయి. నీలాంటి గొట్టంగాడు నువ్వేదో వైసీపీ అన్నంత మాత్రం నాకు ఒరిగేది ఏమీ లేదు, లేదంటే నువ్వు వైసీపీ గారు టీడీపీ అన్నంత మాత్రం నీళ్ళ నుంచి నాకు వచ్చేది ఏమీ లేదు.